అలర చంచలమైన ఆత్మనందు హలో అండి, బాగున్నారు అందరూ. వెల్కమ్ బ్యాక్ టు శ్వేతాస్ వరల్డ్. ఇవాళ నేను చేసుకునే వ్రతం 3వ వారం అండి. సప్త శనివారాల వ్రతాల్లో 3వ వారం చేస్తున్నాను. మధ్యలో 2 వారాలు స్కిప్ అయిపోయాయి, ఎందుకంటే పడలేదు కాబట్టి. నెక్స్ట్ 2 వారాలు ఎందుకు అంటే, ఒక వారమేమో కొంచెం హెల్త్ బాగా లేకుండే, ఇంకొక వారమేమో కొంచెం డేట్ రావడం వల్ల లేట్ అయిపోయింది. లేదంటే ఈ వారం 4వ వారం జరిగిపోయేది. ఇక్కడ నేను ఇప్పటిదాకా కుంకుమతోని పూజ చేశాను. అయ్యవారు మొబైల్లో పెట్టుకున్నాను. మనకు యూట్యూబ్లో సప్త శనివారం వ్రతం అని చెప్తే మనకు వచ్చేస్తుంది. ఇదివరకు ఫస్ట్ వారంలో, సెకండ్ వారంలో కూడా మీకు ఆల్రెడీ చెప్పాను. కొత్తగా ఎవరైనా చేసుకునే వాళ్ళైతే ఫస్ట్ వీడియో, మొదటి వారం, 2వ వారం కూడా చూసి మీరు తెలుసుకోవచ్చు. అలాగే ఇందులో కూడా చెప్తున్నాను. అలాగే నా వీడియోని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టే ఈ ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. ఏదైనా పొరపాట్లు ఉంటే మాత్రం ఎక్స్క్యూజ్ చేసేసేయండి. ఇక్కడ నేను ప్రతి శనివారం 2 వారాలు మాత్రం ఈవినింగ్ చేసుకున్నాను. పిల్లలకి స్కూల్ ఉంటుంది కాబట్టి వాళ్ళకి టిఫిన్స్ బాక్సులు కట్టేసరికి అయిపోతుంది కదా, అలా కుదరలేదని ఈ వారం మాత్రం పిల్లలకి హాఫ్ డే కాబట్టి మార్నింగే చేసేసుకున్నాను పూజ. ఈజీగా కొంచెం త్వరగానే అయిపోయిందండి. తొందరగా లేచి అన్నీ చేసుకుంటే. నార్మల్గా ఇందాక కుంకుమ అని చెప్పానుగా, ఎవరు చెప్తున్నట్టు యూట్యూబ్లో పెట్టుకొని ఆయన చెప్తున్నట్టు చేశాను. నెక్స్ట్ ఇక్కడ మనకి పంచామృతాలు కూడా కలిపాను, పిండి దీపాలు పెట్టాను. అన్ని రకాల పూలు మన ఇంటి ముందే నాకు దగ్గర ఉన్నాయి కాబట్టి తమలపాకులు పూలన్నీ తీసుకొచ్చుకొని ముందే కూర్చున్నాను. పూజకు సంబంధించిన అన్ని సామాన్లు ఒకసారి పెట్టుకొని పదే పదే లేవకుండా ఒకేసారి అన్ని సమకూర్చుకొని మనం పూజలో కూర్చోవాలండి. అలాగే నీళ్లు కూడా ఒక 2-3 చెంబులలో దగ్గర పెట్టుకోవాలి, మనకి యూజ్ అవుతాయి. దేవునికి అభిషేకం చేయడం, తర్వాత నీళ్ళతోని మళ్ళీ చేయడం, కుంకుమ, గంధము, ఇలా పూలు, అన్ని రకాల పూలు కూడా ఎక్కువ ఉంచుకోవాలి. తులసి ఆకులు కూడా కొంచెం ఎక్కువనే ఉంచుకోవాలి, ఎందుకంటే వెంకటేశ్వర స్వామి వారికి తులసి దళం అంటే చాలా ఇష్టం కదా, అందుకని. అలాగే ఎవరెవరు ఇప్పుడు ఈ వీడియో చేస్తున్నారో వాళ్ళందరూ మాత్రం ప్లీజ్ ఖచ్చితంగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, కొత్తగా చూస్తున్న వాళ్ళైతే. అలాగే ఇది వరకు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే లైక్, షేర్, కమెంట్ ప్లీజ్ షేర్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలో ఏదైనా పొరపాట్లు ఉంటే మాత్రం ప్లీజ్ ఎక్స్క్యూజ్ చేసేసేయండి. నార్మల్గా నేను ఈరోజు ఈ వీడియో ఎక్కువగా నేను లెంతీగా ఏం షూట్ చేయలేదండి. అక్కడక్కడ కొన్ని వీడియోలు ఎడిట్ చేస్తూ చిన్నగానే వ్లాగ్ నేను ముగిస్తున్నాను. ప్లీజ్ ఎవరైనా కొత్తగా మొదలు పెట్టుకుంటే మాత్రం యూట్యూబ్లో మనకు చాలా వస్తాయండి సప్త శనివార వ్రతం అని, మీరు అవి చూసి నేర్చుకొని చేయొచ్చు. ఏం కాదండి, మనం ఉన్న దాంట్లో ఎలాగైనా పూజ కంప్లీట్ చేసుకోవచ్చు. ప్లీజ్ అందరూ షేర్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాగే ఇంకా ముందు మంచి మంచి వీడియోలతో మీ ముందుకు వస్తాను. ఇక్కడ నెక్స్ట్ మీరు ఈ వీడియోను కంటిన్యూ చేసేయండి. అయ్యవారు చదివేది, కథ అవన్నీ నేను కొంచెం కొద్దిసేపు మాత్రమే వినిపిస్తాను, ఎక్కువ తీయలేదు వీడియో. ఓకే.
పూజ చివరికి వచ్చిందండి, అందుకని నారికేలం కొట్టేసుకొని అక్కడ పెట్టేసి కొంచెం కుంకుమ పెట్టి లేదా షుగర్ కానీ వేసి దేవుడికి అక్కడ తాంబూలం పెట్టమన్నాడు కదా, అక్కడ ప్లేస్ సరిపోలేదని చెప్పి చూసి మళ్ళీ పక్కన పెట్టాను, అలా చూపించి దేవుడికి. అలాగే నైవేద్యాలు మనకు తోచినంత ఉన్నంతలో పెట్టుకోవచ్చండి. వడపప్పు అంటే పప్పు మనకి ఇంట్లోనే ఉంటుంది, బెల్లం ఉంటుంది, లేదంటే కొంచెం తీసుకొచ్చుకొని పెట్టుకున్నా పర్లేదు. చలిమిడి చేస్తాం కాబట్టి, చలిమిడి దీపాలు చేస్తాం కాబట్టి అందులో చిన్న ముద్దను కూడా మనం లడ్డులాగా చేసి పెట్టుకోవచ్చు. అలాగే ఇక్కడ మనం హారతి ఇస్తున్నాం. నైవేద్యాలు వడపప్పు, పానకము అంటే బెల్లంలో కొంచెం మిరియాలు, ఇలాచి దంచి వేసుకోవచ్చు. ఆల్రెడీ ముందు వీడియోలో కూడా మీకు చెప్పాను. ఈజీగా అండి, ఆ రెండు పెట్టుకున్నా కూడా పర్లేదు. బనానా అంటే అరటిపండు కూడా పెట్టుకోవచ్చు. అలా పెట్టుకొని దేవునికి నైవేద్యంగా మనం సమర్పించుకోవాలి. సరిపోతుంది, మనకు ఉన్నంతలో చేసుకుంటే అయిపోతుందండి. హారతి ఇచ్చుకున్న, కొబ్బరికాయ కొట్టుకున్న, ఇలా అన్నీ అయిపోయి తులసి దళాలతో కూడా దేవుడిని నేను పూజించుకున్నాను. అలా దేవుని నామాలు అవన్నిటితోని పూజ కంప్లీట్ అయిందండి.